శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో ఆరోగ్య సిద్ధిని గురించి తెలుసుకుంటున్నాం. చాలామందికి అనేక విధములైనటువంటి శారీరక బాధలు ఉంటూ ఉంటాయి. ఒళ్ళు నొప్పులు, భుజముల నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇటువంటి నొప్పులన్నిటికీ కూడా ఒక మంచి స్తోత్ర పరిష్కారం చెప్పబడ్డది. ఒకప్పుడు భైరవనాథుడు అని చెప్పి కాశీలో ఒక ఆయన ఉండేవాడు. తులసీదాసు తన దగ్గరికి రావటం లేదు, ప్రతి వాళ్ళు వస్తారు కానీ తులసీదాసు గర్వం నా దగ్గర రావటం లేదనే కోపంతో తులసీదాసు మీద ప్రయోగం చేశాడు. దాంతో తులసీదాసుకి భయంకరమైనటువంటి బాహుపీడ ఏర్పడ్డది. అటువంటి బాహుపీడని ఆయన భరించలేక హనుమంతుణ్ణి ఆశ్రయించి హనుమాన్ బాహుక్ అని చెప్పి ఒక స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రాన్ని కనుక చదువుకునేటట్లయితే, పారాయణ చేసేటట్లయితే ఆయనకు తొలగినట్లుగానే మనకి కూడా బాహుపీడలు, పాదపీడలు ఇటువంటివన్నీ కూడా శారీరకమైనటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి చాలామంది పారాయణ చేసుకుని అనుభవాలను కూడా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్యంగా 38వ కవిత తులసీదాస్ చెబుతారు. పాయపీర బాహపీర ముహపీర జర జర సకల శరీర పీర మయీ హై హౌతో బినమోలకే బికానో బలి బారేహీతే దేవభూత పితర కరమ ఖల కాలగ్రహ మోహిపర దవరి నమాన కసీదయే హై ఓట రామనామకి లలాట లిఖిలయీ హై కుంభజకే కింకర బికల బూడే గోఖురని హాయ రామరాయ బిసి హాల కహూ భయీ హై అని చెప్పి ఈ ఒక్క కవితని పఠించినందువల్ల కూడా మంచి ఫలితం పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం హనుమాన్ బాహు పఠించేటట్లయితే ఈ శారీరకమైనటువంటి పీడలు, బాధలు, నొప్పులు వీటి నుంచి విముక్తి పొందొచ్చు. పీడ అంటే పీడ అని చెప్పి, బాహుపీడ, పాదముల పీడ, ఇటువంటివన్నీ కూడా నన్ను బాధిస్తూ ఉన్నాయి. దేహం అంతయు పీడ, నా శరీరం అంతా కూడా శీర్ణమైపోతూ ఉన్నది. దేవతలు, పితృలు, దేవతలు, కర్మము, కాలము, దుష్టగ్రహాదులు ఇవన్నీ కలిసి వచ్చి ఒక్క మాటుగా చుట్టుముట్టి నన్ను పీడిస్తున్నట్లుగా, ఫిరంగులు పేలుస్తున్నట్లుగా నాకు ఈ బాధలన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి నేను బలైపోతున్నాను. ఓ హనుమాన్, నేను చిన్ననాటి నుండి కూడా మూల్యము చెల్లించక నీకు అమ్ముడుపోయినటువంటి వాణ్ణి, అంటే నిరంతరము నీకే నేను దాసునై ఉన్నాను అని చెప్పి నీవు నా కపాలమున రామనామం వ్రాసి ఉన్నావు. ఓ రామచంద్ర ప్రభు, అగస్త్యముని సేవకుడు గోఖురమునందు ఆవు గిట్టల మధ్య చిక్కుకున్నట్లుగా నేను ఈ రకమైనటువంటి స్థితిలో ఉన్నాను. కాబట్టి ఈ క్షోభ నుంచి నన్ను బయటపడవేయవలసింది అని చెప్పి హనుమాన్ బాహుకులో 38వ కవిత ద్వారా తులసీదాస్ స్తుతించడం జరిగింది. ఈ కవిత పారాయణ వల్లనే చాలామంది సుఖాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. శారీరకమైనటువంటి పీడల నుంచి బయటపడి బాహుకు మొత్తాన్ని కనుక నిత్యం కనుక పఠించుతూ ఉండేట్లయితే అనేక రకాల వ్యాధుల నుంచి బయటపడి రోగాల నుంచి విముక్తి పొందేటటువంటి అవకాశం ఉన్నది. పెద్ద పెద్దవాళ్ళు కూడా ఈ బాహుకుని పఠించి వాళ్ళ కష్టాల నుంచి బయటపడ్డటువంటి నిదర్శనాలు ఉన్నాయి. అటువంటి హనుమాన్ బాహుకుని తులసీదాసు ఏ విధంగా అయితే తన బాహు పీడని పోగొట్టుకోవటం కోసమని లిఖించాడో దాన్ని పఠించటం ద్వారా కూడా మనం మన శారీరకమైనటువంటి పీడల నుంచి బయటపడాలి. స్వస్తి.